నా పేరు ఎన్ లచ్చునాయక్, డిటి సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్. గ్యాస్ షార్టేజ్ ఉంది అనే సమస్య ఉంది కాబట్టి ప్రజలలో అవేర్నెస్ తీసుకురావడానికి డొమెస్టిక్ సిలిండర్లు వ్యాపార స్థలాలలో వ్యాపార పరంగా అంటే హోటళ్ళు కానీ, బేకరీలు కానీ, టీ పాయింట్ కానీ, చాయ్ హోటల్ కానీ, దాబాలు కానీ ఎక్కడైనా సరే డొమెస్టిక్ సిలిండర్లు వాడకుండా ఉండాలి. ఓన్లీ కమర్షియల్ సిలిండర్ కనెక్షన్ తీసుకొని కమర్షియల్ సిలిండర్ వ్యాపార నిమిత్తం ఉండేటువంటిది కమర్షియల్ సిలిండర్ వాడాలి. పాలకుర్తిలో కూడా చేశాము, జనగాంలో చేశాము, దేవరూపులో చేశాము, నిన్న కొడకండలో కూడా 23 సిలిండర్లు పట్టుకున్నాము. ఈ విధంగా ప్రతి మండలంలోనూ ప్రతి విలేజ్లోనూ ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రజలు నష్టపోకుండా ఉండాలంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కమర్షియల్ మాత్రమే వాడాలి. ఈ డొమెస్టిక్ సిలిండర్లు అంటే సబ్సిడీ సిలిండర్లు ఓన్లీ వంట గ్యాస్కే ఇంట్లోకి వాడుకోవాలి తప్ప వ్యాపారం చేసేటువంటి ప్రదేశాలలో డొమెస్టిక్ సిలిండర్లు వాడకూడదని ప్రజలకు తెలియజేస్తున్నాము. ఇంకా కంటిన్యూ జరుగుతూ ఉంటాం. దొరికితే మాత్రం మళ్ళీ కేసులు కూడా పెడతాము. వీటి మీద 6A కేసు పెడతాము, క్రిమినల్ కేసు కూడా పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేస్తాం. అయితే ఇందులో ఎసెన్షియల్ కమోడిటీ కింద గ్యాస్ దుర్వినియోగం చేస్తే దీంట్లో కలెక్టర్ గారు పెనాల్టీ ఇంపోజ్ చేస్తారు. పెనాల్టీ ఇంపోజ్ చేసుడు అనేది కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇంపోజ్ చేస్తారు. అది ఆ ప్రకారంగా వాళ్ళు పెనాల్టీ కట్టుకోవాలి. సిలిండర్ మాత్రం రిటర్న్ రాదు. సిలిండర్ మాత్రం మళ్ళీ రిటర్న్ రాదు. పెనాల్టీ ఉంటుంది, ప్లస్ క్రిమినల్ కేసు ఉంటుంది, పోలీస్ కేసు కూడా అవుతుంది. జనగాం కలెక్టర్ గారు దీని మీద తుది ఉత్తర్వులు వచ్చేంత వరకు సంబంధిత గ్యాస్ గోదాములలో నిల్వ చేస్తాం.